ప్రైవేట్ సైన్యం నిజానికి ఏ పార్టీకైనా కానీ కార్యకర్తలు నాయకులు ఇట్లా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ప్రైవేట్ సైన్యం అంటే అభిమానగణం, ఓటర్లు ఆ టైంకి వచ్చి ఓట్లు వేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉంటారు, బయట నుంచి మద్దతు తెలిపేవాళ్ళు. వాస్తవానికి ఇప్పుడు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వాళ్ళు వీళ్ళే కనపడతా ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో కార్యకర్తలు పనిచేయచ్చు, లేదు నాయకులు పనిచేయచ్చు, బయటకు వచ్చి ఏదైనా కార్యక్రమాలు ఇట్లాంటివి చేయొచ్చు. కానీ ఈ ప్రైవేట్ సైన్యం చేస్తున్న పని అయితే మాత్రం చాలా ఆకర్షణీయంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అనేది చాలా వరకు ఏ ఒక్కరు కూడా ఊహించింది. ఎందుకంటే అంత మంచి పనులు చేసి చరిత్రలో ఎప్పుడు లేనంత సంక్షేమం, చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి, ఇంత చేసినా కానీ చెప్పుకోవడంలో విఫలమయ్యామా? శాశ్వత పరిష్కారాలు ఎన్నో సమస్యలకు చూపించాడు ఆయన. అయినా కానీ ఎందుకు ఇంత దారుణంగా ఇట్లా జరిగిందని చెప్పి చాలామంది బాధపడ్డారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉన్నా కూడా కొంతమంది లోకల్ నాయకత్వం మీద అసంతృప్తితో పక్క పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో వాళ్ళందరూ ఏకతాటి మీదకి వచ్చి అరుగుల దగ్గర, లేకపోతే షాపుల దగ్గర, లేకపోతే ఏ పొలం గట్టు దగ్గర, లేకపోతే ఎక్కడ జరుగుతున్నా కానీ వాళ్ళంతటికి వాళ్ళు ఇండివిజువల్గా జగన్ గారు ఇది చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్యాయం జరుగుతుందని వీళ్ళంతటికి వీళ్ళు స్వతహాగా ఎత్తు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా ఈ ప్రైవేట్ సైన్యం చేసిన పనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ ఈరోజు జగన్ గారిని కలిసింది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎందుకంటే ఆనాడు జగన్ గారిని విపరీతంగా ఆమె విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారి మాట ఆమె విపరీతంగా నమ్మేసి ఏదో చేసేస్తాడు అని చెప్పి ఎట్లా పడితే అట్లా జగన్ గారు చేసినటువంటి నాడు ఏదైతే ఈ ఆమెకు రావాల్సిందే, కానీ ప్రభుత్వం తరపున గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినప్పుడు చేయలేదు. కానీ జగన్ గారు చేశారు, ఎక్కడ బయటకు కూడా చెప్పాల. ఈ మన హయాం మనం ఓడిపోయాక చంద్రబాబు నాయుడు గారు వచ్చాక బయటికి తెలిసింది ఆ ఇన్సిడెంట్. ఏదైతే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళ భర్తకి గవర్నమెంట్ జాబ్ ఇవ్వటం, ఆ తర్వాత ఇళ్ల స్థలం ఇవ్వటం, పొలం ఇవ్వటం, ఇట్లా పూర్తిగా జగన్ గారు అంత సాయం చేస్తే అప్పుడు తెలియలే, ఇప్పుడు తెలిసిందే. ఈ తర్వాత ఈ ఇష్యూని పూర్తి స్థాయిలో ఆమెకి ఇప్పుడు అన్యాయం జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భుజాన్ని ఎత్తుకొని ఆమె కోసం పోరాడుతూ ఉన్నారు. ఎస్, ఆమెకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి, ఆమెకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్పందన లేదు. ఈ ప్రైవేట్ సైన్యం అనే విషయం ఎలా నడుస్తుందంటే అండర్ గ్రౌండ్గా ఎట్లా అంటే ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పులు, ప్రతి అంశాన్ని వీళ్ళే కలగజేసుకొని పక్కన వాళ్ళ దగ్గర ఇదిగో ఈ అన్యాయం జరుగుతుంది, ఇదిగో ఇక్కడ జరిగిందని చెప్పి వీళ్ళందరికీ వీళ్ళు ఎత్తి చూపుతూ ఉన్నారు. ఇండివిజువల్గా స్వతహాగా ఎవరికి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్క సెక్టార్లో ఉంది. ఏదైతే నిరుద్యోగులుగా ఎవరైతే యువత ఉన్నారో, అన్యాయం అయ్యాము, జగన్ గారు ఉన్నప్పుడు బాగుందని వీళ్ళందరికీ వీళ్ళే ఇండివిజువల్గా చేస్తూ ఉన్నారు, మౌత్ పబ్లిసిటీ. ఆ తర్వాత మహిళలు పొలం గట్ల దగ్గర వీళ్ళు ఏదైతే గతంలో జరుగుతున్న వాళ్ళ రైతు కూలీలకు సంబంధించిన అంశం, ఆ తర్వాత వాళ్ళ పంటకు ఏదైతే గిట్టుబాటు ధర కల్పించే విధంగా, ఆ తర్వాత ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద వాళ్ళకి పని దినాలు ఆనాడు కల్పించిన విధానం, ఇప్పుడు కల్పించలేని విధానం, వీటన్నిటి గురించి వీళ్ళందరికీ వీళ్ళే చర్చిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా వ్యాపారస్తుల్లో అయితే తీవ్ర అసంతృప్తి అయితే ఈ ప్రభుత్వం పైన ఉంది. ఎంతలా అంటే కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, బిలో పవర్టీ లైన్ నుండి ఇవన్నీ చిన్న చితక వ్యాపారాలు చేసుకొని అప్పులు తెచ్చి పెట్టుకుంటే ఆ వ్యాపారాలన్నీ సర్వనాశనం అయిపోతే జరగలేని విధంగా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాను, ఊరువాడు పంచుతానని మాటలు చెప్పి పూర్తిగా ఇదిగో చిన్న వ్యాపారస్తులందరూ కొట్టేస్తూ ఉన్నారు. ఈరోజు చిన్న వ్యాపారస్తులు ఎక్కడైనా కానీ సంపాదన అనేది వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇదిగో మనం పెట్టుబడి వచ్చే దాఖలకు కనపడుతుందా? ఒక 5 లక్షలు, 10 లక్షలు పెట్టుబడి పెడితే వడ్డీలు కూడా కట్టలేని సిచ్యువేషన్లు ఇప్పుడు ఉన్నారు. దీని అంతటి కారణం ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసేసి చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా అతలాకుతలం చేసేస్తూ ఉన్నారు. ఆయన ఇష్టానుసారం పరిపాలిస్తూ ఉన్నారు. ఇది కూడా మౌత్ పబ్లిసిటీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏ అరుగు దగ్గర కూర్చున్నా, లేకపోతే ఎక్కడ కూర్చున్నా, ఏ పొలం గట్టు దగ్గర కూర్చున్నా ఇండివిజువల్గా జగన్ గారి కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు. మెడికల్ కాలేజీల అంశం ఇంత బలంగా ప్రజల్లోకి వెళ్ళిందంటే కారణం ఈ సోషల్ మీడియానో, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియానో, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల కంటే కూడా ఈ టీ కొట్ల దగ్గర, లేకపోతే పొలం పని దగ్గర చేసేవాళ్ళు, లేకపోతే అరుగుల దగ్గర కూర్చొని వీళ్ళు ఎక్కువ బలంగా జనాల్లోకి తీసుకెళ్లారు. ఇక చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అహంకారపూరితమైన వ్యాఖ్యలే. లేస్తే జగన్ గారు రానివ్వను, 15 ఏళ్ళు అక్కడ విజయ్ గారు గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంత దారుణం చేస్తున్నది మళ్ళీ ఈ ప్రైవేట్ సైన్యం పబ్లిక్లోకి తీసుకెళ్ళింది. జగన్ గారి కోసం ఎందుకు చేయాలి ఇంత బలంగా అది అని చూస్తే జగన్ గారి ద్వారా లాభం చేకూర్చిన వాళ్ళు ఇప్పుడు పనిచేస్తున్నారు. జగన్ గారు ఎస్ ఆయన ఉంటేనే బాగుంది అనే వాళ్ళు ఇప్పుడు బలంగా ప్రజల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇది ఏ పార్టీ వాళ్ళు ఇచ్చిన టార్గెటో కాదు, లేకపోతే ఏ ఒక్కరో వచ్చి నువ్వు చేయమన్నో చెప్పిన వాళ్ళు కాదు. ఇండివిజువల్గా ఇప్పుడు చర్చ ఎందుకు జరుగుతుంది అంటే 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వ పరిపాలన చూసి విరక్తితోటి ఇదంతా జరుగుతుంది.
ఈ ప్రభుత్వ పరిపాలన చూసి ఇంత విరక్తి, ఇది అసలు ఈ గతంలో ఏ ప్రభుత్వానికి రాలే ఇంత వ్యతిరేకత. షార్ట్ టైంలో వచ్చింది వీళ్ళకి. జనరల్గా 2 సంవత్సరాల కంటే అసలు చర్చ కూడా జరగకూడదు ఈ వ్యతిరేకత అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయేంత చర్చ జరుగుతుందంటే కేవలం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. జగన్ గారు 5 ఏళ్ల పరిపాలన, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో చూశారు. ఆయన అసలు ఆ విధానాన్ని అప్పుడు ఓన్ చేసుకోలేక ఏదైతే వీళ్ళు ఇదిగో ఏదో జరిగిపోతుందని వీళ్ళందరికీ వీళ్ళు మంచి జరిగినా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అని క్రియేట్ చేశారు. కొంతమంది మంచి జరిగినా కూడా ఏదో జరిగిందని వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళే ఇండివిజువల్గా జస్ట్ ఆయన ఉన్నప్పుడే బాగుందని నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి అయితే బలంగా మౌత్ పబ్లిసిటీ అయితే చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి గ్రామంలో జరుగుతుంది. మీరు కావాలంటే గమనించండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అనేది ప్రతి గ్రామంలో జరుగుతుంది. ప్రతి ఇన్సిడెంట్ అనేది చివరికి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి, డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి, 0 వడ్డీ రుణాల గురించి ఎంతలా చర్చ జరుగుతుంది చూడండి. ప్రతి ఊర్లో జరుగుతూ ఉంది. మరి ఎవరు అనుకున్నా, ఎవరు అవును అనుకున్నా, ఎవరు కాదనుకున్నా జగన్ గారు ఈసారి కులాలతో కొడదాము, 2 పార్టీలు కలిసి కొడదాం, 3 పార్టీలు కలిసి జగన్ గారిని ఇబ్బంది పెట్టేద్దాం, ఆయన ఓడిద్దాం అనే ఆలోచనలు అయితే ఈసారి జనాలు అయితే మాత్రం దానికి ఏదైతే లొంగేదానికైతే సిద్ధంగా అయితే లేరు.